చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇప్పటికే ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. అనేక రకాల ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాట్ జీపీటీ జనరేషన్లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఇంకో అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణ ప్రకటించింది. అనదర్ వండర్ఫుల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. ఇదేంటంటే నీవు టెక్స్ట్ ఇస్తే నీకు వీడియోనే తయారు చేసేస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు ఇదివరకు కూడా కొన్ని జరిగిన మాట నిజం. కానీ ఇప్పుడు జనరేటివ్ ఏఐని సృష్టించిన ఓపెన్ ఏఐ టెక్స్ట్ టు వీడియో దాన్ని రూపొందించింది. దీని పేరు సొరా అని పెట్టారు. ఈ సొరా ఏంటి అంటే నీ ఒక టెక్స్ట్ ఇస్తే చాలు, టూ చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద సీ షోర్ ఇన్ ద బీచ్ శాండ్ అని నువ్వు టెక్స్ట్ ఇచ్చావనుకోండి, నీకు 1 minute వీడియో, 2 పిల్లలు ఒక సముద్రపు ఒడ్డున బీచ్లో ఆడుకుంటున్నట్టు వీడియో చేసేస్తుంది. అంటే ఎంత అద్భుతమైన కంటెంట్ క్రియేషన్ అవుతుందో చూడండి. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాను, వీడియోలో నన్నే చూస్తున్నారు. సో నేను మాట్లాడుతున్న దాన్ని ఇక మీకు ఓపెన్ ఏఐ స్వరాన్ని ఉపయోగించితే మీకు వీడియో కూడా చూపెట్టవచ్చు. అంటే నేను ఒక అంశాన్ని కానీ ఓ సన్నివేశాన్ని కానీ మాట్లాడుతున్నంతసేపు ఒక వీడియో మీకు ప్లే అవుతుంది. ఆ వీడియో రియల్గా షూట్ చేసిన వీడియో కాదు. రియల్గా వీడియో షూట్ చేయాల్సిన అవసరం లేకుండానే పడుతుంది. భారీ వర్షాలతో ఇండ్లన్నీ నేలమట్టమయ్యాయి, చెట్లు కూలిపోయాయి, ట్రాఫిక్ స్తంభించిపోయింది హైదరాబాద్లో అన్నాను అనుకోండి నేను. సో నాకు మొత్తం ఒక 1 minute వీడియో వచ్చేస్తుంది. ప్రమాదం ఏంటంటే ఇది దీని ప్రయోజనం ఉంది, ప్రమాదం ఉంది. ప్రయోజనం ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ ఒక అద్భుతమైన సాంకేతిక ప్రపంచాన్ని ఉపయోగించుకోగలం. ఇప్పటికే మీకు చాట్ జీపీటీ సినిమా స్క్రిప్ట్లు రాస్తుంది, నవలలు రాసి ఎస్సేలు రాసి పెట్టగలుగుతుంది. ఆల్రెడీ హాలీవుడ్ డైరెక్టర్సు, రైటర్సు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు, మా ఉద్యోగాలు ఏమవుతాయని. అందువల్ల చాలా క్రియేటివ్ సినిమా స్క్రిప్ట్లు, సీరియల్ స్క్రిప్ట్లు కూడా రాయగలిగే స్థాయికి జనరేటివ్ ఏఐ వెళ్ళింది అని. ఇప్పుడు ఏకంగా వీడియోలే తయారు చేస్తే ఇక కెమెరామెన్లు అవసరం లేరు, ఇక ఆర్ట్ డైరెక్టర్లు అవసరం లేదు. మన మనసులో ఆలోచన కలిగితే చాలు, దానికో ప్రాంప్ట్ ఇస్తే నీకు వీడియో చేసి పెడుతుంది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ టెక్నాలజీ. కంటెంట్ క్రియేటర్లకు అద్భుతం. కానీ ఎంతమందిని ఉద్యోగాలు తీసేస్తుంది అనేది ఒక అనుమానం. పోనీ ఉద్యోగాలు పక్కకు పెడదాం. ఏ టెక్నాలజీ అయినా కొన్ని ఉద్యోగాలు తొలగిస్తుంది, కొన్ని ఉద్యోగాలు సృష్టిస్తుంది. కానీ దీని మేజర్ ఛాలెంజ్ ఏమవుతుంది అంటే దీన్ని ఎలా దుర్వినియోగపరుస్తారు అని. ప్రొఫెసర్ నాగేశ్వర్ బ్యాంకులో దొంగతనం చేశాడు అని దాన్ని ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, వెంటనే పబ్లిక్ డొమైన్లో ఇంటర్నెట్లో ఉన్న నా ఫోటోలు, నా వీడియోలు తీసుకుంటుంది. అది తీసుకొని నేను రాత్రి 12:30 గంటలకు ఒక బ్యాంకును వెళ్ళి దొంగతనం చేసినట్టుగా వీడియో తయారు చేస్తుంది. ఆ వీడియో వాట్సాప్లో షేర్ చేస్తారనుకోండి, జనం నమ్మే ప్రమాదం ఉంటుంది. ఇదంటే నమ్మకపోయినా ప్రొఫెసర్ నాగేశ్వర్ భార్యను కొడుతున్నాడు రోజు అని ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, నా ఫోటోలో వీడియోలో ఎక్కడో ఒక చోటు దొరుకుతాయి, నా ఫ్యామిలీ కూడా దొరకచ్చు. అందువల్ల నేను నిజంగానే నా భార్యను కొట్టినట్లుగా వీడియోలో చూపెట్టేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు చాలామంది నమ్మే ప్రమాదం కూడా ఉంది. బ్యాంకులో అంటే నాగేశ్వర్ దొంగతనం చేయడు, కానీ ఏమో చాలా నీతులు మాట్లాడతాడు యూట్యూబ్లో, కానీ ఆవిడ బిహేవియర్ అంత దరిద్రంగా ఉంటుంది ఇంటి దగ్గర అనుకునే అవకాశం ఉంటుంది. అది కూడా లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాగి పడిపోయాడు అన్నారనుకోండి, నాకు లేని అలవాటు ఉన్నట్లుగా వీడియో చూపెట్టగలుగుతుంది. సో ఇంత భయంకరమైనటువంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. దీన్ని సెలబ్రిటీలని టార్గెట్ చేయొచ్చు, ప్రాపగండాగా ఉపయోగించి క్యారెక్టర్ అసాసినేట్ చేయొచ్చు, అసలు అతి నీచమైన అక్రమ సంబంధాలు అంటకట్టవచ్చు. చాలా ప్రమాదం. ఇప్పటికే డీప్ ఫేక్ పైన జరుగుతున్నటువంటి ప్రమాదాలపైన చర్చ చూస్తున్నాం. అలాగే ప్రైవసీ పైన అటాక్ ఉండొచ్చు. సో మన వ్యక్తిగత గోప్యత ఇంకో మీనింగ్ ఉండకపోవచ్చు. ఏ రకమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ అయినా లేదా పరువు నష్టం చేసే పనులు, రిప్యుటేషన్ డ్యామేజ్ చేసే పనులు చేయొచ్చు.
అందువల్ల ఆ టెక్నాలజీని ఎలా వాడుతూ ఉన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఓపెన్ ఏఐ ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ను ఇప్పటికైతే సాంకేతిక నిపుణులకు పరీక్షించే వారికి అందుబాటులో పెట్టింది. పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు మనకి ఇంకా అర్థమవుతుంది.